ఇంకా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగాన్ని ప్రారంభం చేసింది హిమాచల్ ప్రదేశ్లో. గ్యారంటీల పేరుతోని బయటకు వచ్చింది. ఆ గ్యారంటీలు చూసి హిమాచల్ ప్రదేశ్లో మోసపోయింది. తర్వాత కర్ణాటకలో అదే గ్యారంటీలు 5 గ్యారంటీలు పెట్టింది, అక్కడ కూడా మోసపోయింది. తెలంగాణలో కూడా పెట్టింది ఆ గ్యారంటీలు 6 గ్యారంటీలు అని పెట్టింది. ఆ 6 గ్యారంటీలు ఎవరితో చెప్పించారు? వాళ్ళ అధినాయకురాలు సోనియా గాంధీ చేత, రాహుల్ గాంధీ చేత, ప్రియాంక గాంధీ చేత వాళ్ళు సభలలో పెద్ద పెద్ద సభలలో చెప్పించారు. వరంగల్లో ఒక మీటింగ్ పెట్టిండ్రు, రైతుల సమావేశం అని. కామారెడ్డిలో యూత్ డిక్లరేషన్ అని పెట్టిరు, ఇంకో చోట బీసీ డిక్లరేషన్ అని పెట్టిరు, ఇంకో చోట ఎస్సీ డిక్లరేషన్ అని పెట్టిరు. పెట్టి గ్యారెంటీలు తయారు చేసిరు. ప్రజలు నిజమేనేమో అప్పటికే 10 సంవత్సరాలు అయింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని దింపాలనేటటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చిరు. చాలా కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ యొక్క మోసానికి ప్రజలందరూ కూడా అవి వాస్తవాన్ని గుర్తెరగక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఇది యాక్సిడెంటల్ ప్రభుత్వము, అనుకోకుండా వచ్చినటువంటి ప్రభుత్వమే. ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాదు. ఆశపడి ఏదో ఇస్తారు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకున్నాం. ఇదే ప్రయోగాన్ని హర్యానాలో చేసే ప్రయత్నం చేసిరు, మహారాష్ట్రలో ప్రయత్నం చేసిరు, ఢిల్లీలో కూడా ప్రయత్నం చేసిరు. హర్యానాలో చాచి చెంప మీద ధరిస్తే మళ్ళా కాంగ్రెస్ పత్తలేదు. అదే పని మహారాష్ట్రలో చేసిరు, ఢిల్లీలో కూడా చేసిరు. ఇక గ్యారంటీల జోలికి పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కర్ణాటకల, తెలంగాణల, హిమాచల్లో చేసేటటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయిన దేశంలో అందరూ కూడా హుషారయ్యిండ్రు. వీళ్ళు ఏం లేదు అలవిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం కోసమే మభ్యపెడుతున్నారు అనేది గ్రహించారు. కాబట్టి ప్రజలు ఇక కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తున్నాం ఏమైంది. కాంగ్రెస్ పార్టీ 15 మాసాలైంది, 2 పూర్తి స్థాయి బడ్జెట్లు పెట్టిండ్రు. పోయినసారి ఆర్భాటంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు కేటాయింపులకు, ఈరోజు ఖర్చులకు ఒక రకమైనటువంటి ఒక సారూప్యతనే లేదు. వాళ్ళు ఏ రకంగా బడ్జెట్లో చూపించిరు, ఖర్చు పెట్టిందేంది? ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలవ్వటం లేదు. ఈరోజు ప్రజలు నిలదీస్తారని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి మాటల గారడి. అసెంబ్లీలో మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? కేంద్ర పథకాల గురించి మాట్లాడతాడు. నేను విమానాశ్రయం తీసుకొచ్చిన, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీని తీసుకొచ్చిన, సమ్మక్క సారక్క యూనివర్సిటీని తీసుకొచ్చిన, కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన, RRR తీసుకొచ్చిన అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరి పథకాలయ్యా? నీవాయివి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఎవరున్నా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నది, పనులు చేస్తూనే ఉన్నది. ఆ రకంగానే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించినాం, బీబీ నగర్లో ఎయిమ్స్ ఆసుపత్రిని తీసుకొచ్చినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను మనం ఆధునికీకరిస్తా ఉన్నాం. విమానాశ్రయాలతో సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. వరంగల్లో విమానాశ్రయాన్ని ఇచ్చినాం. ఈరోజు జాతీయ రహదారులు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 32 జిల్లాల కూడా జాతీయ రహదారులు ఉన్నాయి. ఇవన్నీ నీ వల్ల జరగలే. నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు ఢిల్లీ పోయినా పోకపోయినా, నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి, ఇక్కడ ప్రజలను ఆదుకోవాలనేటటువంటి కృత నిశ్చయంతో ఉన్నది. కాబట్టి ఈరోజు నీవేం చేసినావు, ఈ రాష్ట్రంలో ఏం చేసినావు అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక పని చేసినావా? వచ్చిన 15 మాసాలల్లా ఈరోజు ఏం చెప్తున్నాడు? ఒక సామాన్యమైనటువంటి మానవుని లెక్క ఈరోజు లెక్క చెప్తున్నాడు. నాకు నెలకు 18,500 కోట్లు వస్తాయి, ఇందులో నాకు ఉద్యోగులకు
అదే రకంగా పెన్షన్లకి ఇంత పోతుంది, వడ్డీలకి ఇంత కడుతున్నా, అప్పులకి ఇంత కడుతున్నా, నాకు మిగిలేదు ఇంత అని ఎవరికి చెప్తున్నావు? ఆ రోజు 7 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పే కదా మీరు ప్రజల ముందు చెప్పి సభలలో చెప్పి అధికారంలోకి వచ్చింది. ఈ రోజు అప్పుల లెక్కలు చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నావా? కాబట్టి ఈ రోజు మోసపోయింది ఎవరంటే ప్రజలు మోసపోయింది. వృద్ధులందరూ అనుకున్నారు మాకు 4000 వస్తాయని ఓటేసిరు, మహిళలు అనుకున్నారు మాకు 2500 అయినా ఓటేసిరు, కాలేజీ పోయి ఆడపిల్లలందరూ కూడా మాకు స్కూటీ వస్తుందని ఓటేసిరు, నిరుద్యోగ యువకులందరూ కూడా నిరుద్యోగ వృత్తి 4000 వస్తుంది, ఉద్యోగం వస్తుందని చెప్పి ఉద్యోగం కాకపోతే నిరుద్యోగ వృత్తి వస్తుందని చెప్పేసి ఓటేసిరు. రైతు 10,000 ఇచ్చేది 15,000 ఇస్తారని చెప్పేసి రైతులు వేసిరు. వ్యవసాయం భూమి లేనటువంటి కౌలు రైతులు కూడా మాకు కూడా ఇస్తానని చెప్పి వాళ్ళు వేసిరు. భూమి లేనటువంటి రైతు కూలీలు కూడా మాకు 12,000 ఇస్తారని వాళ్ళు వేసిరు. ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు కాదు వాళ్ళు కాదు అందరిని మోసం చేసి అందరిని ఒక గాట కట్టి ఈరోజు సముద్రంలో కలిపేటటువంటి పని చేసిండ్రు. కానీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినా కూడా ఈరోజు అందరి విశ్వాసాన్ని చూరగొన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఏవి కూడా ఉచిత హామీలు ఇస్తామని కాదు, ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పాము. ఏటి కూడా మనం తక్కువ చేస్తలేం. సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, అదే రకంగా సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. గొప్ప సంస్కరణలు ఈ దేశంలో ఇవి రావనుకున్నటువంటి సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. మనం ఈరోజు ఇందాక చెప్పినట్టుగా 1 నేషన్ 1 ఎలక్షన్ అది మనం త్వరలో తీసుకురాబోతున్నాం. దానికి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా ఉన్నాం. వక్కు భూములు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దేశంలో వక్కు భూముల పేరిట ఈరోజు మొత్తం కూడా వాళ్ళు కబ్జా చేసి మరి ఆ రకంగా ఉన్నటువంటి భూములు, ఆ భూములలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు ఈరోజు పట్టాలు లేవు. ఈరోజు వాళ్ళకు బ్యాంకు రుణాలు రావటం లేదు. అమ్ముకుందామంటే వాటికి సేల్ డీడ్స్ అవుతలేవు. కాబట్టి అలాంటి దానిపైన కూడా ఒక చట్టం తీసుకొస్తున్నాం. మనం రాబోయే రోజులలో ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ఈ రకంగా గొప్ప మార్పులు ఈ దేశంలో తీసుకురాబోతున్నాం. ఇవన్నీ కూడా చేస్తూ ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, ఒక ఆర్థిక వ్యవస్థగా చేసేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2014 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దిగిపోయేటప్పుడు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి 11వ స్థానంలో ఉంటే ఇవాళ 5వ స్థానంలో ఉన్నాం. చైనా, అమెరికా తర్వాత మనమే ఉంటాం 3వ స్థానంలోకి రావడానికి మనందరం కూడా పనిచేస్తున్నాం. అందుకే 2047 నాటికి భారతదేశం వికసిత్ భారత్గా కావడం కోసం మనం కృషి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇది అయి తీరుతుంది, ఇందులో అనుమానం లేదు. ఈరోజు అన్ని వర్గాలకు కూడా మేలు చేసేటటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మనం చూసిన ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో కూడా మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా 12,75,000కు 0 ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ లేదు. చాలా గొప్ప ఊరటనిచ్చింది. ఒక్కొక్క ఉద్యోగస్తునికి ఒక్కొక్క 12 లక్షల వరకు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా ₹1,00,000 ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఈరోజు వాళ్ళందరికీ కూడా ₹1,00,000 వరకు మిగులుబాటు ఉన్నది. అది చేసింది మనం చూసినాం. దాని యొక్క ఫలితం ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో, ఈరోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలంగాణలో ఈరోజు ప్రభుత్వం మీద ఎంత ఆక్రోషంతో ఉన్నారో మనకు ఎమ్మెల్సీ ఎన్నికలలో అర్థమైంది. ఈరోజు మేధావులు, ఉద్యోగస్తులు, చదువుకున్నటువంటి వాళ్ళు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడ్డారు. 3 సీట్లు గెలిచినాం. ఇక్కడ కూడా గణనీయమైనటువంటి ఓట్లు వచ్చినాయి మనకు. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్కి అవకాశం లేదు. బీఆర్ఎస్ గ్రామాలలో వెళ్లే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఇచ్చినటువంటి హామీలు ఏమి అమలు చేయలేదు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. కేటీఆర్ అన్న పాదయాత్ర ఇస్తారు, నువ్వు జాతీయ రహదారుల మీద పాదయాత్ర చేయాల్సింది తప్ప గ్రామాలకు పోతే మా డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి, మా 3 ఎకరాలు ఏమైనాయి, ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో పోలేదు. ఈరోజు ప్రజల దగ్గరికి పోగలిగే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. ప్రజలు స్వాగతం పలికే పార్టీ కేవలం బీజేపీకే పలుకుతారు, ఇంకెవ్వరిని కూడా రానియరు. కాబట్టి మన మీద విశ్వాసం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేతిలో, కాంగ్రెస్ పార్టీ చేతిలో
మోసం పోయినటువంటి వాళ్ళకి ఎవరు అండగా ఉండాలి, ఎవరు వాళ్ళను చేర్చుకోవాలి. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ భిక్షపు పార్టీ అయింది, భిక్షమెత్తుకునే పార్టీ అయింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఇక ఉన్నదల్లా కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి మనం వాళ్ళ యొక్క అవసరాల కోసం ఎవరైతే మోసానికి గురైరో, అర్హత ఉండి వాళ్ళకు రానటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకందరికీ కూడా మనం తోడుగా నిలవాలి, వాళ్లకు మద్దతుగా నిలవాలి. వాటి విషయంలో మనం పోరాటం చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు ఎవరొస్తారా అని చూస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం వెళ్ళాలి. ఈరోజు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు. కనీసం పాడైనటువంటి మరమ్మతు చేయడానికి కూడా వాళ్ళ దగ్గర నిధులు లేవు, త్రాగునీరు లేదు, పంట పొలాలు ఎండిపోతున్నాయి, సాగునీరు లేదు. ఏ ఒక్కటంటే ఒక పని ఈరోజు చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు గ్రామాలలోకి వెళ్ళాలంటే. కాబట్టి మనం వెళ్ళాలి ప్రజల దగ్గరికి. ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్నది. మునుగోడు నియోజకవర్గంలో నేను ఒకటే చెప్తున్నా, ఉన్నటువంటి 3 పార్టీలను కూడా మనం దాటేస్తాం. కమ్యూనిస్టు పార్టీ కన్నా మనం బలంగా ఉన్నావా లేదా? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలను, కమ్యూనిస్టు పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని కూడా దాటేసి ఓట్లు సంపాదించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ మునుగోడు నియోజకవర్గాలు. ఈరోజు ఎంపీ ఎలక్షన్లలో ఎవరికి వచ్చినాయి? బీఆర్ఎస్ దాటేసినవా లేదా? ఉప ఎన్నికలలో కాంగ్రెస్ దాటేసినవా లేదా? ఈరోజు 2 పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు ఏదో ఒక ఎన్నికల్లో తెచ్చుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 1,00,000కు పైగా ప్రజలు ఈ గుర్తు మీద ఓటేసిండ్రు. ఈ గుర్తు అందరికీ సుపరిచితమే, ఈ జెండా అందరికీ సుపరిచితమే, మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండి మనం పోరాటం చేయాలా. మనం మీటింగులు పెట్టుకుంటాం, ఆల్ మీటింగ్ ఎంతసేపటి బీజేపీ అంటే బీజేపీ మీటింగులు పెట్టుకుంటారు. పంతాను మారుద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం. మనం సుమారుగా 4-5 నెలలు సెప్టెంబర్ నుంచి మొన్నటి వరకు సంఘటనా పరుగులు అందరం కూడా బిజీగా ఉన్నాం. మీరందరూ కూడా కష్టపడి గ్రామాలలో మెంబర్షిప్ తీసిరు. చాలా బ్రహ్మాండమైనటువంటి మెంబర్షిప్ దేశంలో అయింది, రాష్ట్రంలో అయింది. మునుగోడు నియోజకవర్గం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ 10 కాన్స్టిట్యూన్సీలలో మునుగోడు కూడా అందరి కృషి వల్ల ఇది సాధ్యమైంది. మంచి బూత్ కమిటీలు వేసుకున్నాం, మండల కమిటీ అయింది, జిల్లా కమిటీ అయింది, పూర్తి కమిటీలు త్వరలోనే వేయబోతాం. ఇంకా ఎక్కడైనా బూత్ కమిటీలు ఏముంటే వేసుకుందాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రజారంగంలో, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. మనం ప్రజల సమస్యల గురించి వినాలి. అందుకోసమే మనం మన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు మనం వెళ్ళాలి. కాబట్టి పార్టీ కార్యక్రమాలతో పాటుగా ఈ ప్రజా సమస్యల మీద చేయాలి. అందుకోసమే ఇప్పటికే కట్టుప్పలు అయిపోయింది, చెండూరు అయిపోయింది, చౌటుప్పలు అయిపోయింది, ఈరోజు నారాయణపూర్, నెక్స్ట్ మునుగోడు ఉంది. అన్ని చోట్ల మండల సమావేశాలు జరుగుతున్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే ఈ కార్యకర్తల యొక్క సంఖ్యకు అనుగుణంగా 2 బ్యాచ్లు, 3 బ్యాచ్లు, 1 బ్యాచ్ చేస్తున్నాం. రోజు ఒక గ్రామానికి వెళ్ళాలి. రోజు ఒక గ్రామానికి ఉదయం 7 గంటల వరకు వెళ్ళాలి. ఆ గ్రామంలో మనం మొదట 2 స్కీమ్స్ మనం దరఖాస్తు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో చేయూత అనేటటువంటి పథకం కింద ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ కూడా 4,000 నెలకి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కాబట్టి గ్రామానికి వెళ్ళిన తర్వాత చేయూత పథకంకి అర్హులైనటువంటి పెన్షనర్స్ ఎవరున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటాం. మనం దరఖాస్తు ఫామ్స్ ప్రింట్ చేసినా మనం వాళ్ళ పేరు, తండ్రి పేరు, భర్త పేరు, ఆధార్ నెంబరు, ఇంటి నెంబరు, ఫోన్ నెంబరు, ఏ గ్రామము, ఏ మండలము, ఈ వివరాలన్నీ రాసుకొని కింద సంతకం పెట్టి దరఖాస్తులు తీసుకుంటాం. రెండవది మహాలక్ష్మి కింద ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2,500 రూపాయలు ఇవ్వాలి. అది కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ.
మహిళలందరి దగ్గర నుంచి కూడా తీసుకుంటాం మనం దరఖాస్తులు. మన కుటుంబ సభ్యులు ఉంటే కూడా అందులో దరఖాస్తులు పెట్టియాలి. వాళ్ళందరికీ కూడా తీసుకున్న తర్వాత రసీదు ఇస్తాం. ఆ రసీదు మీద ఆ గ్రామం ముఖ్య కార్యకర్త యొక్క సంతకం ఉండాలి. ఆ రసీదు దరఖాస్తు ఇచ్చినట్టుగా తీసుకోవాలి. అవన్నీ కూడా మనం ఫైల్ చేసి పెట్టుకోవాలి. అవన్నీ తీసుకున్న తర్వాత అన్ని గ్రామాలు అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ కూడా మండల కార్యాలయానికి తీసుకురావాలి. మనం డేట్ చెప్తాం. వాళ్ళందరినీ కూడా ఆటోలు పెట్టి ఆటోలు ఏర్పాటు చేసి అందరిని కూడా మండల కేంద్రానికి తీసుకురావాలి. వాళ్ళ సమక్షంలోనే ఈ యొక్క దరఖాస్తులు తహసీల్దార్కి ఇస్తాం. అక్కడ 1 గంట 2 గంటల సేపు ధర్నా కార్యక్రమం. మీరు 15 మాసాలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అయినా కూడా మా యొక్క చేయుత పథకం కింద మాకు రావాల్సినటువంటి 4,000 రూపాయలు అమలు చేయలేదు, మహాలక్ష్మి కింద మీరు ఇవ్వాల్సిన 2,500 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి మనం అడుగుతాం. కాబట్టి ఈ రకంగా దరఖాస్తులు ఇచ్చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి సంతకం తీసుకుంటాం. వీళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళ గ్రామాలలో దింపుతాం. అదే రకంగా ఇంకా ఉన్నారు స్కూటీ రానటువంటి వాళ్ళు, కులం బంగారం రానటువంటి వాళ్ళు, నిరుద్యోగ వృత్తి రానటువంటి వాళ్ళు, రైతు భరోసా రానటువంటి వాళ్ళు, రైతు కూలీలు ఎవరైతున్నారో వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది అమలు అవ్వటం లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా నెక్స్ట్ విడతలో దరఖాస్తు తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. మోసం చేసి పారిపోవాలంటే ఊరుకునేది లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడాల్సిందే. కాబట్టి దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దానికి నడుం బిగించాలి. ప్రజల తరపున మనం ఉండాలి. ఈరోజు మీరు ప్రజల దగ్గరికి ఈ సమస్యల గురించి వాళ్ళు ఇబ్బందులు బాధల్లో ఉన్నారు, ఆశతో ఎదురు చూసిరు. ఈ ప్రభుత్వం వచ్చినాక వస్తుందని చెప్పేసి, కానీ రానటువంటి బాధలు ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మేమున్నామని చెప్పేసి వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళ తరఫున మనం పోరాటం చేస్తే ఎప్పటికీ ఎల్లవేళలా వాళ్ళ యొక్క హృదయంలో మనం నిలిచిపోతాం. బీజేపీ కార్యకర్తలు ఏ రోజు ఇది అమలైనా కూడా, ఈ యొక్క చేయుత కానీ మహాలక్ష్మి వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి వల్ల వచ్చిందని వాళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. కాబట్టి మనము ఈ రకమైనటువంటి పథకాలు ఎవరెవరు పెళ్ళి అయింది 7 డిసెంబర్ 2023 తర్వాత ఎవరికైతే ఆడపిల్లలకు పేద ఆడపిల్లలకు పెళ్లి అయిందో వాళ్ళతో కూడా దరఖాస్తు తీసుకుంటాం. కళ్యాణ లక్ష్మి తులం బంగారం మాకు రావాలని చెప్పేసి వడ్డీ తీసుకుంటాం. కాలేజీ పోయే పిల్లల దగ్గర స్కూటీ దరఖాస్తులు తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా చేసి రేపు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కలెక్టర్ కూడా ఒక సెట్ అప్లికేషన్ ఇస్తాం. మనకు వచ్చినటువంటి అప్లికేషన్ జిరాక్స్ చేసి 2 సెట్లు చేస్తాం. ఒకటి తహసీల్దార్కు, ఒకటి కలెక్టర్. మొదట మనం తహసీల్దార్ కార్యాలయం ముందర కార్యక్రమం చేస్తాం. దాని తర్వాత జిల్లా కార్యాలయానికి కూడా వెళ్తాం. ఇది కేవలం మన దగ్గర కాదు, మన దగ్గర ప్రారంభం చేస్తున్నాం, జిల్లాలో చేస్తాం, రాష్ట్రంలో చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మనం గనక వేటాడకపోతే వీళ్ళు చెలరేగిపోతా ఉన్నారు. మేమేం చేసినా నడుస్తుంది, గత ప్రభుత్వం చేయలేదా అని చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ పథకం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అమలవ్వటం లేదు. 26 జనవరి రోజు ఏం చెప్పిండ్రు? మేము అందరికీ కూడా రైతు భరోసా ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానన్నారు, రేషన్ కార్డులు ఇస్తానన్నారు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అందరికీ కూడా కూలీలకు కూడా రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు. మీరు 15,000 మాటిచ్చి 12 చేసారు, అయినా కూడా చేయలేదు. చిన్న చిన్న గ్రామాలు భూతద్దం పెట్టి చూసి గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. అక్కడ చూస్తే మసీదుగూడెం, మునుగోడులో గంగోరిగూడెం, మర్రిగూడెంలో కొట్టాల, చెండూరులో ఉడతలపల్లి, నారాయణపూర్లో కోతులాపురం. ఎంత పెద్ద గ్రామాలు ఎంపిక చేసుకున్నారు వీళ్ళు, చాలా పెద్ద గ్రామాలు ఎంపిక చేసుకున్నారు. సిగ్గుండాలి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి సిగ్గుండాలి ఎంపిక చేసుకోవడానికి. మమ అనిపించారు. మళ్ళీ ఇంకేదైనా గ్రామానికి వచ్చిరా రాలే. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలకు వేయగానే ఇలా పని అయిపోయింది. చెప్తున్నాడు, ఏం చదువుతున్నాడు? మాకు 31 మార్చి 31, ఇంకెన్ని రోజులు ఉందా? ఇలా 22, 9 రోజులలో నువ్వు అందరికి వేస్తావా? ఇవన్నీ మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు ఈ మంత్రులకు, చేతగాని మంత్రులు. నేను అదే చెప్తున్నా, వీళ్ళని వదిలిపెట్టేది కాక వదిలిపెట్టేది లేదు. ఈ జిల్లా మంత్రులు కానీ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా
హైదరాబాద్కే పరిమితం కావాలి. వాళ్ళు అడుగుపెట్టి గ్రామాలకు వెళ్ళే పరిస్థితి మనం కల్పిస్తాము. ప్రజలను చైతన్యం చేస్తాం, ప్రజల చేత ప్రశ్నింపజేపిస్తాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి మనం వాళ్ళ తరఫున పోరాటం చేయాలి. దీనికి మన మానసిక సంసిద్ధత అవసరం. మనం మెంటల్గా ప్రిపేర్ కావాలి. గ్రామాలకు వెళ్ళడానికి, దరఖాస్తులు తీసుకురావడానికి, వాళ్ళని తీసుకొని తహసీల్దార్ కార్యాలయానికి పోవడం, అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయం పోవడం, ఇవన్నీ మనం చేయాలి. చేస్తే ప్రజలలో మీరు నాయకులుగా నిలిచిపోతారు. కూర్చొని లోకల్ బాడీ జపం చేస్తే కాదు. ఎన్నికలు అనేది ఎక్కడ కూడా మాట్లాడొద్దు. ఎన్నికలనే ప్రస్తావన తీయకండి. మీరు ఏమనంటే కాంగ్రెస్ యొక్క వాగ్దానాల అమలు కోసం మేము పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తామనాలి. దాని తర్వాత ఎలక్షన్లు అవే వస్తాయి. మిమ్మల్ని గెలిపిస్తారు, ఇంకోని గెలిపిస్తారు. పొద్దులే తాళ గురించి కొట్లాడే మిమ్మల్ని గెలిపిస్తారా? ఉత్తుత హామీలు ఇచ్చిన వాళ్ళని గెలిపిస్తారా? చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు వస్తారా? ఇంకోటి కూడా రాడు. మీరు చైతన్యపరచాలి ప్రజా సమస్యల మీద. వాళ్ళందరికీ చెప్పాలి. ఇవన్నీ కూడా నిజమా కావా అనిపించాలి. వాళ్ళను అన్నడా అనలేదా? మీరు అరువులా కాదా? ఎందుకు ఇవ్వడు? ఈ రకంగా ఎవరెవరైతే మోసానికి గురైరో వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలి. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయాలా. మనం అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క వినతులన్నీ కూడా ఇప్పియాలి. అందుకోసమే దయచేసి ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారు, ఎవరెవరు పాల్గొంటలేరు అనేది నేను నిశ్చితంగా పరిశీలిస్తా. మీ ఒక్క మండలం కాదు, సమయం ఇవ్వాలి, గ్రామాలకు వెళ్ళాలి, దరఖాస్తులు స్వీకరించాలి, తహసీల్దార్ కార్యాలయానికి తీసుకురావాలి. ఏ గ్రామంకి వెళ్ళి వచ్చింది, ఏ గ్రామంకి వెళ్ళి రాలేదు, ఎవరు పాల్గొన్నారు, ఎవరు పాల్గొనలేదు, అలాంటి వారికే పార్టీలో ప్రాముఖ్యత ఉంటుంది. ఊరికే పోస్టులు పెట్టుకొని కూర్చుంటే నడవదిగా. కాబట్టి దయచేసి మీరు ఎన్ని ఎలక్షన్లు అంటే ఎంతసేపటికి ఎంతమంది ఎన్ని పైసలు కాదు, ఈ పైసలు లెక్క కాదు, తర్వాత చూద్దాం ఆ లెక్క. ఫస్ట్ ఈ లెక్క చూద్దాం. ప్రజలు ఈ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వాడు ఊళ్ళోకి వచ్చి అడుగుతారా? బీఆర్ఎస్ వాడు చేయగలుగుతాడా ఈ పని? చెప్పండి. మీరు చేయగలుగుతాడా? చేయగలిగేది మనం ఒక్కరమే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వండి. ఇప్పుడు కనుక ఇది చేయకపోతే దేవుడు కూడా మనం రక్షించలేడుగా. రైలు వెళ్ళిపోయినాక మళ్ళీ ఏముంటుంది? ఏముండదు. 2-3 నెలల తర్వాత 4 నెలలు వాడు ఎప్పుడు పెడతాడో తెలియదు. ఎప్పుడన్నా పెట్టుకొని మీరు ఎక్కడికి పోయినా కూడా మీ మైండ్లోకి వెళ్ళి ఎలక్షన్లు అనేది మాట తీసేయండి. ఆ ఆలోచనే మీ మైండ్లోకి రాకూడదు. ఎంతసేపటికి మన ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రైతు బంధుకు, రైతు భరోసాకు అర్హులు, ఎంతమంది మహాలక్ష్మికి అర్హులు, ఎంతమంది చేయుతకు అర్హులు, ఎంతమంది స్కూటీకి అర్హులు, ఎంతమంది తులం బంగారకు అర్హులు. మీరు మీకు సమయం ఉన్నప్పుడు మీ గ్రామంలో సూచి ప్రిపేర్ చేయండి. మీరు వెళ్ళండి ఒకసారి, సార్ మా గ్రామంలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి 10 మంది కలిసి, మా ఊళ్ళో ఇంతమంది దీనికి ఎలిజిబుల్, ఇంతమంది దీనికి ఎలిజిబుల్ అని చెప్పి ఒకటి ఇవ్వండి. వాళ్ళని ఇరుకున పెట్టాలి. ఇప్పటికే ఎమ్మెల్యేకి పిచ్చి లేచిపోతుంది. ఊళ్ళలో గోలేమని చెప్పి అసెంబ్లీనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంకా మనం వాళ్ళు అడుగు పెట్టకుండా చేద్దాం దయచేసి. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలలో మంచి స్పందన ఉన్నది. చెప్పండి ఇవ్వడండి. అరే మీ అందరిని దాటేసినా, మీ అంత ఈ కాన్స్టిట్యున్సీలో మా కండువ కప్పుకున్నాడు కూడా ఉన్నాడా? ముఖ్యులు ఉన్నాడా? అందరికి ఏదో సందర్భంలో కండువ కప్పినాం. మనం ఫోటోలు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఎన్నటికైనా ఇందులోకి రావాల్సిందే. ఈ పోరాటం ద్వారా మీరు గ్రామాలలో ఉన్నటువంటి అందరినీ కూడా మీరు పార్టీలోకి ఆహ్వానించండి దయచేసి. పార్టీ విస్తరించాలి, పార్టీ బలోపేతం కావాలి. ఎప్పటికీ లిమిటెడ్ కంపెనీలాగా మనమే ఉంటే నడవదు. మనకు కావాల్సింది ఏంది? అధికారం. అధికారం నుండి ప్రజలకు సేవ చేద్దాం. మీ అందరూ కూడా ప్రజాప్రతినిధులు కావాలి. ఇవన్నీ చేయండి. మీరు వార్డు మెంబర్లు అవుతారు, సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. ఆటోమేటిక్గా తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వము. ఇది ఎవ్వరు కూడా కాదనలేరు. కాబట్టి అంత చక్కటి వాతావరణం ఉన్నది. ఈ 4 ఏళ్ళు
మనందరం కూడా కష్టపడాలి. ఉద్యమ పంతాన్ని ఎన్నుకోవాలి. నేను అదే చెప్తున్నా. రాజు చెప్తే కూడా ఈ 4 ఏళ్ళు మాత్రం ఉరికిస్తాం. అట్లా మానసికంగా సిద్ధమైతేనే పార్టీ పోస్ట్. ఎవరికైనా సరే నో రెస్ట్, పరుగు పరుగు.